హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుందా? సో ఫ్రూట్ సలాడ్ని ఇంట్లోనే చేసేసుకోండి. సో దీనికి ముందుగా ఒక 1/2 లీటర్ పాలు తీసుకోవాలండి. సో దీనికి మనం పాలు వేడి చేయక ముందుకి కొన్ని పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మిగిలిన పాలను పెట్టేసుకొని కస్టర్డ్ పౌడర్ అండి, మనం ముందుగా బౌల్లో తీసుకున్నాం కదా పాలని, ఆ పాలల్లో కస్టర్డ్ పౌడర్ 3 టేబుల్ స్పూన్స్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ పైన మనం పాలు పెట్టాం కదా, ఈ పాలల్లో మనకి టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పొంగు వస్తుందండి. సో ఈ పొంగు వచ్చిన టైంలో మనం ముందుగానే కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఒక 2-3 మినిట్స్ వరకు మిక్స్ చేసేసుకొని ఇట్లా పొంగు వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. సో ఇలా చల్లారిన తర్వాత ఇందులోకి మనకి ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకొని ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ సలాడ్ రెడీ.